క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాతావరణం సరిగ్గా లేని కారణం చేత అనేక మంది రాలేకపోయి ఉన్నారు. ఆ వాతావరణం సరిగ్గా లేకపోయినప్పటికీ కూడాను అనేక మంది కూడి వచ్చారు. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఎందుకంటే జాబ్ అనేటువంటిది ఒక ఆబ్లిగేషన్, చర్చ్ అనేటువంటిది ఒక ఆప్షన్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. జాబ్కు పోకపోతే బాసు కోపడతాడు కాబట్టి ఎంత వర్షం వచ్చినా ఎంత వాగులు వచ్చినా ఎట్లయినా కానీ పోతాం. అయితే ఆలయానికి రాకపోతే మన పెద్ద బాస్ ఏమండు అనేటువంటి ధైర్యం. అయితే లేఖనము మనం ఏదైతే చేస్తున్నామో దానికి పూర్తి భిన్నంగా మాట్లాడతాం. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదివితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైపోయేటువంటి ఆహారము కొరకు రోజుకు 10 hours 12 hours కష్టపడతాం. జాబ్కి పోతాం, వర్షం వచ్చినా వరద వచ్చినా. అయితే అక్షయమైనటువంటి ఆహారం అంటే క్షయము కానటువంటిది, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిది, అది ఎక్కడ దొరుకుతుంది? ఆలయంలో దొరుకుతుంది. సండే ఒకరోజు, ఆదివారం. వారమంతా జాబ్కు పోతాము క్షయమైపోయేటువంటి ఆహారం కోసం. అక్షయమైనటువంటి ఆహారము వారానికి ఒక్కసారి సండే పోవాలంటే వాతావరణము, ఆరోగ్యము, ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి అడ్డం వస్తాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? మీ కష్టమంతా కూడాను ఆ క్షయమైపోయేటువంటి దాని కొరకే కష్టపడతా ఉన్నారు. మీ జీవితంలో సగం కంటే ఎక్కువ భాగం కష్టపడేదంతా క్షయమైపోయేటువంటిది ఆహారం కోసమే. అక్షయమైనటువంటి ఆహారం జీవితంలో ఒకసారి లెక్కేసుకుంటే ఎన్ని ఆదివారాలు మనము గుడికి వెళ్తామో, గుడికి వెళ్తే ఎన్ని గంటలు అందులో మనము ఉంటాము, ఉంటే ఎంతసేపు అందులో వాక్యం వింటాం. కాబట్టి ఎక్కడ కష్టపడుతున్నామో మనము అక్షయమైనటువంటి ఆహారం కోసం. కానీ ప్రభు మరి ఇట్లాంటి సంఘటనలను చూసినప్పుడే కదా మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలనా అనేటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. వాతావరణం బాగాలేకపోయినా వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. సరే, ఇక్కడ కాలువ ఉంది, పార్కింగ్కి కష్టమవుతుంది. ఏదైనా కూడాను మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభు సన్నిధికి రావాలనేటువంటి ఆలోచన, ఇష్టము, కోరిక ఉంటే ఎట్లయినా దేవుడు మార్గం చూపిస్తాడు. ఓకే, ఈ దినం కొరకు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 17 వరకు చదువుకున్నాం. అందులో 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనే దేవుడు చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇది
ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని తీసి ఇక్కడ కొటేట్ చేస్తూ భక్తుడు రాశాడు. అందుకే అక్కడ హైఫన్ ఉంది కదా, నేను పరిశుద్ధుడినై అన్న దగ్గర హైఫన్ ఉంది కదా, అట్లా ఉంటే అది కొటేట్ చేస్తూ రాయబడినటువంటి వాక్యం అని అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో ఎవరము అంటే మన యొక్క గుర్తింపు, మన ఐడెంటిటీ ఏంది ఈ లోకంలో అంటే, బిబ్లికల్గా మనం ఆలోచన చేస్తే మనము పిలువబడినటువంటి వారము. మనము పిలువబడినటువంటి వారం. ఎవరి చేత? దేవుని చేత పిలువబడినటువంటి వారు. ఎక్కడ నుండి? చీకట్లో ఉన్నాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాము. చీకట్లో ఉన్నటువంటి మనలను దేవుడు పిలిచాడు. కాబట్టి మనం ఎవరము అంటే పిలువబడినటువంటి వారము. రెండవదిగా మనం ఎవరము అంటే ఏర్పరచబడినటువంటి వారము. ఎవరి చేత? దేవుని చేత. దేవుని చేత ఈ లోకములో నుండి మనము ఏర్పాటు చేయబడినటువంటి వారం. అది ఇశ్రాయేలు జనానికైనా అదే ఈక్వేషన్, అది ఇప్పుడు సంఘానికైనా అదే ఈక్వేషన్. అప్పుడు ఆయన ప్రజలలో నుండి ఆయన జనాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కూడాను లోకములో నుండి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఎవరము అంటే ఏర్పరచబడినటువంటి వారము. ఇంకా మనము ఎవరము అంటే ఎన్నుకొనబడినటువంటి వారము. ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని, ఎలక్ట్ చేసుకున్నాడు దేవుడు మనల్ని. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, జనరల్ ఎలక్షన్స్. ఎన్నుకుంటారు నాయకుల్ని. ఎందుకు ఎన్నుకుంటారు? వారికి ఒక బాధ్యత ఉంది. ఎన్నుకొనబడినటువంటి వారికి ఈ లోకములో నుండి మనలను దేవుడు ఎన్నుకున్నప్పుడు మనకు బాధ్యత ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. దేవుని చేత పిలువబడినప్పుడు ఎవరినన్నా మనం పిలిచామనుకోండి, ఊరికినే పిలుస్తామా? వేళాకోళాన్ని పిలుస్తామా? పిలిచినప్పుడు ఆ వ్యక్తి చూడటమో లేకుంటే మన దగ్గర రావడమో జరుగుతుంది. అప్పుడు ఏంటి దాని అర్థం? ఏదో ఆ వ్యక్తితోటి మనకు పని ఉంది, అందుకే మనము వారిని పిలుస్తాం. అట్లాగే దేవుడు మనలను లోకములో నుండి పిలిచాడు అంటే అర్థమైంది, మనతోటి దేవునికి పని ఉంది. అందుచేతనే దేవుడు మనలను ఈ లోకములో నుండి పిలిచాడు, చీకటిలో నుండి పిలిచాడు. చీకటిలో నుండి అంటే ఆయన చీకటిలో నుండి మనల్ని పిలవడం కాదు. అటు కూడా అర్థం చేసుకోవచ్చు, అటు కూడా అర్థం చేసుకుంటారు. ఆయన చీకటిలో నుండి పిలవడం కాదు. మనము చీకట్లో ఉంటే ఆయన పిలిచాడు కాబట్టి చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచాడు అని అర్థం చేసుకోవాలి. లోకంలో నుండి తన యొద్దకు పిలిచాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనలను పిలిచాడు అంటే మనకు ఒక పని ఉన్నది. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే దాని అర్థం మనకు ఒక ఉద్దేశం ఉంది. మన జీవితం ఎడల, మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది ఆయనకి. అందుకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఊరికే ఏర్పాటు చేసుకోడు దేవుడు, ఊరికే పిలవడు దేవుడు. పిలిచాడు అంటే ఒక పని ఉంటుంది, ఏర్పరచుకున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉంటుంది, ఎన్నుకున్నాడు అంటే ఒక బాధ్యత ఉంటుంది. ఊరికే ఎన్నుకున్నాడా? అబ్రహామును ఊరికినే ఎన్నుకున్నాడా? మోషేను ఊరికినే ఎన్నుకున్నాడా? ఇశ్రాయేలును ఊరికినే ఎన్నుకున్నాడా? ఇప్పుడు నిన్ను, నన్ను, మనలను ఊరికినే ఎన్నుకోలేదు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆయన ఆది నుండి ఆయన పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్నటువంటి దేవుడు, ఎన్నుకున్నటువంటి దేవుడు. అటువంటిప్పుడు ఊరికినే పని లేకుండా, పర్పస్ లేకుండా, ఏ బాధ్యత లేకుండా ఆయన పిలవడు, ఏర్పరచుకోడు, ఎన్నుకోడు. కాబట్టి మనకు అనేకమైనటువంటి పనులు, బాధ్యతలు, ఉద్దేశాలు దేవుని దృష్టిలో మన ఎడల ఉంటాయి అనేటువంటిది మనము మొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం మన ఎడల, మనలను ఏర్పరచుకున్నటువంటి వారము కనుక మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలలో అనేకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రధానమైనది, ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే పరిశుద్ధత. పరిశుద్ధత. పరిశుద్ధుడిగా లేకుండా ఉంటే
దేవునిని చూడటం అసాధ్యం అని చెప్పి లేఖనం రాయబడింది. అందుకని మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడాను, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. రోమిలకు రాసిన పత్రిక 12:14 రాయబడింది, చాలా క్లియర్గా రాయబడింది. రోమా 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే వర్కౌట్ ఎట్లా అవుతుంది? ప్రయత్నం అనేటువంటిది ప్రారంభం చేయాల ప్రతి వ్యక్తి కూడాను. పిలువబడినటువంటి వారు, మేము పిలువబడినటువంటి వారము, ఏర్పాటు చేయబడినటువంటి వారము, ఎన్నుకొనబడినటువంటి వారము కనుక దేవుని యొక్క పర్పస్ను మనము నెరవేర్చాలి. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటను మనము నెరవేర్చేటువంటి క్రమంలో ప్రయత్నము ప్రారంభించాలి అని మొదలు పెట్టాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడాను ప్రభువుని చూడడు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉండాలా? అయితే పరిశుద్ధత అంటే ఏంది? క్వశ్చన్, ఏంటిది పరిశుద్ధత? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, అంత పరిశుద్ధత మనం కలిగి ఉండగలమా? అది సాధ్యమయ్యేటువంటిదేనా? పరిశుద్ధత అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంతకంటే ముందుగా ఏది పరిశుద్ధత కాదో తెలుసుకోవాలి. అప్పుడు పరిశుద్ధత అంటే ఏందో ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఏది పరిశుద్ధత అని మనం అనుకుంటున్నామో, ఏది పరిశుద్ధత కాదు మొదట తెలుసుకోవాలి. పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, అపీరెన్స్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ టు పెర్ఫార్మెన్స్ అనేటువంటి ఒక సామెత. అపీరెన్స్ని బట్టి నీ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఏమి ఉండదు. పెర్ఫార్మెన్స్ అనేటువంటిది లోపల నుండి వచ్చేటువంటిది, అపీరెన్స్ అనేటువంటిది బయటికి కనబడేటువంటిది. బయటికి కనబడే దాన్ని బట్టి ఏమీ మనకు ఆత్మీయంగా వచ్చే లాభం ఏమీ లేదు, ఏమీ లేదు. కాబట్టి చాలామంది అనుకుంటారు తెల్ల బట్టలు వేసుకోవాలి అని. తెల్ల బట్టలు చాలామంది వేసుకుంటారు. మనమేనా తెల్ల బట్టలు వేసుకునేది? తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతారు అనుకుంటే, ఈ సొసైటీలో తెల్ల బట్టలు ఇంకా ఎవరు వేసుకుంటారు? చాలామంది వేసుకుంటారు. ముఖ్యంగా పొలిటీషియన్స్ వేసుకుంటారు తెల్ల బట్టలు. మనకన్నా తెల్లగా ఉంటాయి వాళ్ళకి. మంచి మంచి తెల్లగా ఉతికించుకుంటారు, మంచిగా ఇస్త్రీ చేసుకుంటారు తెల్లగా. అంత మాత్రం చేత పరిశుద్ధులైపోతారా? కాదు. కాబట్టి పరిశుద్ధతకు తెల్ల బట్టలు ఏమీ సూచన కాదు. చాలామంది ఇంకా అంటారు నిరాడంబరంగా జీవించడం పరిశుద్ధత అనుకుంటారు. నిరాడంబరంగా జీవించడం పరిశుద్ధత అంటే అర్థం ఏంటిది? ఇవేవి పెట్టుకోకుండా, ఆర్నమెంట్స్ ఏవి పెట్టుకోకుండా చాలా సింపుల్గా జీవించడం పరిశుద్ధత అని అనుకుంటారు. ఓకే, సింపుల్గా జీవించడం అనేటువంటిది ఒక మంచి క్వాలిటీ, కానీ పరిశుద్ధత మాత్రం కాదు అని ఎక్కడ బైబిల్లో కూడాను లేదు. అలంకరణ విషయం వస్తే తగుమాత్రపు అలంకరణలతో అన్నాడు. పెట్టుకోవచ్చు అంతా ఎంత అలంకరణ కోసం, అదేమి తప్పు కాదు, నేరం కాదు. ఒకవేళ అవి పెట్టుకోకుండా ఉన్నంత మాత్రాన అదేదో పెద్ద పరిశుద్ధతకు గుర్తు అని కూడా కాదు. పరిశుద్ధత అంటే అందరితో మంచిగా ఉండటం, అందరితో చేత మంచివాడు అనిపించుకోవడం అని అనుకుంటాం. అది కూడా కాదు. పరిశుద్ధత అంటే చాలా లో టోన్లో మాట్లాడడం, చాలా అంటే కరుకుగా కాకుండా స్మూత్గా మాట్లాడడం, సోబర్గా మాట్లాడడం అని అనుకుంటారు. కానీ అది కూడా పరిశుద్ధత కాదు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడా కూడాను మెల్లగా మాట్లాడినట్టుగా, మెత్తగా మాట్లాడినట్టుగా ఎక్కడ లేదు. అది మనం ఊహించుకోవడం. ఎందుకంటే దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు ప్రభువు. కాబట్టి ఆయన ఆ మాటలు కూడాను దయగలిగినటువంటి మాటలుగా ఉండుంటాయి
అనే ఊహ మాత్రమే. దానికి తోడు ఈ సినిమా నాలెడ్జ్ కూడాను, ఈ సినిమాలలో కూడాను ప్రభువుని చాలా ఆ, మెల్లగా స్లోగా ఇట్లా చూపెడతారు మాట్లాడేటువంటి విధానం. అది కరెక్ట్ కాదు, అది అది ఊహ మాత్రమే కేవలం. కానీ ప్రభు యాక్చువల్గా ఎట్లా మాట్లాడాడనేటువంటిది లేఖనంలో ఉంది. ఆయన యాక్చువల్గా ఎట్లా మాట్లాడాడంట, చాలా గట్టిగా, కఠినంగా, అధికారము గలవాని వలె మాట్లాడాడని చెప్పి రాయబడ. మత్తయి సువార్త 7:28 చదవండి. మత్తయి సువార్త 7:28లో ఆయన గురించి ఆయన ఎట్లా మాట్లాడాడు అనేటువంటిది చూస్తే, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనకన్నా పరిశుద్ధులు ఎవరున్నారు? జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎందుకంటే ఏలయనగా అంటే ఎందుకంటే అని అర్థం, అది గ్రాంధికం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించెను. ఆయన బోధ, ఆయన మాట్లాడేటువంటి విధానం, ఆయన వర్డ్ డెలివరెన్స్ ఎట్లా ఉండేదంట, అధికారముతో కూడి ఉన్నది. గట్టిగా. అధికారులు చాలా మెల్లగా మాట్లాడతారా, గుసగుసగా మాట్లాడతారా? అధికారులు వచ్చి, నాయకులు వచ్చి, అధికారులు వారి స్వరంలోనే ఆ దర్పము కనబడుతుంది, అధికారపూర్వకముగా వారి మాటలు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు సర్వాధికారి, యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మాట తీరు ఎట్లా ఉండేది, అధికారముతో కూడి ఉండేది. యేసు ప్రభుని పట్టుకోరమ్మని చెప్పేసి బంట్రోతులను పంపించాడు. శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు యేసు ప్రభుని పోయి పట్టుకొని రండి అని చెప్పేసి కొంతమందిని పంపించారు. మనుషులను, పోలీసుని అనుకోండి, ఈ రోజుల్లో చెప్పాలి అంటే భటులను పంపించారు. పంపిస్తే వారు వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. వారు వెళ్ళి ఆయన మాటలు విని ఆయన కనీసం మాట్లాడకుండా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయినారు. యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చిన వారు అరెస్ట్ చేయకుండా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అడిగారు, మిమ్మల్ని పంపించినటువంటి పని ఏంది, మీరు ఏం చేశారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7:46, యోహాను సువార్త 7:46 చదవండి. ఆ బంట్రోతులు వారితో చెప్పినటువంటి మాట, ఎవరితోటి, ఎవరైతే పంపించారో యేసుప్రభుని అరెస్ట్ చేసుకుని తీసుకురమ్మని వారితోటి వీళ్ళు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళి చెప్తూ ఉన్నారు, ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని చెప్పి ఆ ప్రధాన యాజకులు వారిని అడిగితే ఆ బంట్రోతులు ఇచ్చినటువంటి సమాధానం, ఆ మనుష్యుని మాట్లాడినట్లుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. ఈ సమాధానం ఏంది? మీరు ఎందుకు తీసుకురాలేదు? వెళ్ళినటువంటి వారు మిమ్మల్ని అరెస్ట్ చేసి కదా తీసుకురామని చెప్పింది, మీరు ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి ప్రధాన యాజకుడు అడిగితే ఈ సమాధానం అసలు ఎంత మాత్రం కూడా సరిపోదు. కానీ వాళ్ళు ఆయన మాట్లాడటం విని భయపడ్డారు. ఎందుకు? ఆ మనిషి మాటలు అట్లా ఉన్నాయి. ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎప్పుడును ఎవడును మాట్లాడలేదు. అంటే వాళ్ళ లైఫ్లో యేసు ప్రభు మాట్లాడినట్లుగా ఎవ్వరు అంటే అందులో ప్రధాన యాజకులు ఉన్నారు, అందులో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? బంట్రోతులు. అధికారులకు లోబడేటువంటి వారు. అధికారులు ఆ అధికారం కలిగినటువంటి టోన్లో వారికి ఆజ్ఞాపిస్తే వారు పోయి పనిచేసేవాళ్ళు. వాళ్ళు అంటున్నారు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వడు ఎన్నడూ మాట్లాడలేదు, అందుకే మేమేమీ అనకుండా తిరిగి వచ్చేసాము. యేసు ప్రభు ఎట్లా మాట్లాడి ఉంటాడు? వీళ్ళు భయపడి తిరిగి వచ్చేసారు యేసు ప్రభు మాట్లాడుతుంటే విని. అటువంటిప్పుడు యేసు ప్రభు ఎటువంటి మాటలు, ఏ విధంగా మాట్లాడి ఉంటాడు? కాబట్టి ఏదో ఎందుకు మనము కరుగ్గా మాట్లాడాలి అని చెప్పి అవసరమైనప్పుడు కూడా, చాలామంది అవసరమైనప్పుడు కూడా మాట్లాడరు, వేస్ట్.
అనవసరం అటువంటి వాళ్ళు. అవసరమైనప్పుడు మాట్లాడడానికే దేవుడు మాట ఇచ్చింది. అవసరమైనప్పుడు మాట్లాడాలి. మాట్లాడకుండా ఉంటే ఎందుకు? దానికి ఇంకా మోగోళ్ళకి వాళ్ళకి ఏమి ఏమి తేడా ఉంది అంటే దాని అర్థమైంది, మాకు అవసరం లేదు, మేము మంచిగా ఉండాలి అందరితోటి, మేము బాగుండాలి అందరితోటి, మేము ఎవరికి చెడుగా అంటే అందులో స్వార్థం ఉంది. క్లియర్గా అర్థమైపోతుంది, అందులో స్వార్థం ఉంది. పరిశుద్ధత కనబట్టలే. పరిశుద్ధతలో రోషం ఉంటుంది. పరిశుద్ధుడు రోషముతో ఉంటాడు. మెల్లగా పీలగా ఏదో వచ్చామో పోయామో. ఏం రోషం? ఒట్టొట్టి విషయాల కోసం రోషం కాదు, లోక సంబంధమైన వాటి కోసం రోషం కాదు. ఇంతకుముందు చెప్పుకున్నామే, మొదట అక్షయమైనటువంటి ఆహారం, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, వాటి విషయంలో రోషం కలిగి ఉంటాడు. రోషం కలిగి ఉంటాడు. అది ఇంతకుముందు చాలాసార్లు చెప్పింది. ఒక 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 స్త్రీ తాను వెళ్ళేటువంటి చర్చి గురించి ఎవరన్నా కొంచెం తక్కువగా మాట్లాడితే, లేదా ఆ బోధకుని గురించి ఎవరన్నా మాట్లాడితే పైన బట్టి కొట్టేసేంతగా వచ్చేస్తుంది. అయ్యి మా బ్రదర్ని ఇట్ట అంటావా ఇట్ట అంటావా అని చెప్పేసి ఊరుకో, పైన బట్టి కొట్టినంత పని చేస్తుంది. అదే ప్రభువుని గురించి మాట్లాడితే ఎవరైనా, అంటే వెళ్ళి కొట్టేయమని కాదు అర్థము, ప్రభువుని గురించి ఎవరైనా తక్కువగా చేపుగా మాట్లాడితే, లేదా వాడెవడో కాదు, బయటోడు కాదు, లోపలోడే క్రైస్తవుడనబడేటువంటి వాడు ప్రభువు గురించి తక్కువ చేసి తేలిక చేసి, లేకపోతే వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి విరుద్ధంగా వాక్యంతో విభేదించేటువంటి విధంగా, లేకపోతే తప్పుడు వాక్యం తప్పుడు ఏమైనా చేస్తుంటే దేవుడు చూసుకుంటాడులే మనకెందుకు. అది రోషం కాదు, అది రోషం పాశం లేనటువంటి అది లైఫ్. అది పరిశుద్ధత అంటే అది కాదు. పరిశుద్ధత అనేటువంటిది రగిలేటువంటి మంట లాంటిది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన దహించు అగ్ని. అగ్ని స్వచ్ఛమైనదే అని చెప్పేసి లోకమంతా కూడాను కితాబిస్తుంది. ఎందుకంటే దానికి తరతమ భేదాలు లేదా, దేనైనా గాలి చేస్తుంది, దాని లక్షణాలు అది చూపిస్తుంది. ఆత్మ సంబంధి రోషము కలిగి ఉండాలి. పరిశుద్ధముగా జీవించాలి అనుకునేటువంటి వాడు రోషము కలిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అన్యాయాన్ని ఖండించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభువు గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నా కూడాను నాకెందుకులే, ఏదో చెప్పుకుంటా పోతాడు పోని, ఆయన బాధ. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చి, నోరిచ్చి, మాట్లాడడానికి అవకాశం ఇచ్చి, ఖండించడానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడాను నువ్వు పోనీలే మనకెందుకంటే తప్పు నీదే. ఇందుకే మనల్ని ఏర్పాటు చేసుకుంది, ఇందుకే మనల్ని ఎన్నుకున్నది. ఇప్పుడు ఎన్నుకున్న వాడికి ఎన్నుకొనబడినటువంటి వాడికి తేడా ఏంది? పరిశుద్ధునికి అపరిశుద్ధునికి తేడా ఏంది? జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంది? అప్పుడు అజ్ఞానంగా ఒకడు ఒక మాట మాట్లాడినప్పుడు జ్ఞాని దాన్ని ఖండించాలి. లేకుంటే వాడు ఏమనుకుంటాడంట, తన దృష్టికి తాను జ్ఞాని అనుకుంటాడు. ఆ విధంగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. పరిశుద్ధులు ప్రభువుకు వలె మాట్లాడాలి. పరిశుద్ధులు ప్రభువుకు వలె మండేటువంటి వారిగా ఉండాలి. ఇది పరిశుద్ధత అంటే. అంతేగాని స్మూత్గా వెళ్ళిపోదాంలే అనుకొని కాంప్రమైజ్ అయిపోదాంలే అనుకోవడం పరిశుద్ధత కానే కాదు. దేవుని విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి వాని కన్నా దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఇంకొకడు ఉండడు. దేవుని విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. అందుకు కాదు దేవుడు మనల్ని పిలిచి. తర్వాత పరిశుద్ధత అంటే ఇంకా పరిశుద్ధత అంటే ఏందో ఏది కాదో కదా మనం చెప్పుకుంటున్నాం. చివరిగా పరిశుద్ధత అంటే ఏది కాదో చాలామంది మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది.
ఉమ్, చాలు. కొర్బాను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. కొర్బాను అంటే ఏందంట అర్థము? అనగా దేవార్పితము అని అర్థం. దేవార్పితము అని అర్థం. ఇప్పుడు తల్లిని తండ్రిని చూడటం అనేటువంటిది బాధ్యత. అది బాధ్యత. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధుడను, నేను పిలువబడినటువంటి వాడను, నేను ఏర్పాటు చేయబడినటువంటి వాడను అని ఎవరైనా తను తాను క్లెయిమ్ చేసుకుంటే, అందుకే మనం ముందనుకున్నాం దేవుడు బాధ్యతను నిర్వహించడానికి పిలిచాడు అని. వానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మరువకూడదు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, కుటుంబాన్ని తల్లిదండ్రులను పట్టించుకోకుండా దేవుని సేవ చేస్తున్నాను అనేటువంటి నెపంతో దేవునికి ఇస్తున్నాను, దేవుని కోసం చేస్తున్నాను అనేటువంటి దృక్పథం చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి సరిగా అన్నం పెట్టకుండా సంఘంలో టై తీస్తే ఏంది, ఏకపోతే ఏంది? కుటుంబాన్ని బాధ్యతాయుతంగా పర్యవేక్షకుండా నువ్వు దేవుని కోసం పాటు పడితే ఏంది, పడకపోతే ఏంది? అది లెక్కలోనే రాదు. అది లెక్కలోనే రాదు. ఆ విషయమే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రభు, యేసు ప్రభు డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ తల్లినైనను తండ్రినైనను ఒకడు చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను. నా వలన నీవు పొందదగినటువంటిది ఏదో దానిని నేను దైవార్పితం చేస్తూ ఉన్నాను. నా వలన నీవు పొందతగినది అనగా ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, కేర్ కావచ్చు, ధనము కావచ్చు, ఇంకేదైనా సహాయం కావచ్చు. కొడుకు నుంచి తల్లికి లభించవలసినటువంటిది, ఇవ్వవలసినటువంటిది ఇవ్వకుండా చెయ్యకుండా నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి నీకు ఇయ్యను. నేను నీకు ఇచ్చి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నాను, దైవార్పితం చేస్తున్నాను, అది కుర్బాను చేస్తూ ఉన్నాను. కాబట్టి నీకు నేను చేయగలిగింది ఏమీ లేదు, ఆల్రెడీ దేవునికి చేసేసాను అని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. మీ పారంపర్యాచారము వలన, ఇది దేవుని ఆజ్ఞ కాదు, ఇది దేవుని మాట కానే కాదు. దేవుడు అందుకు కాదు మిమ్మల్ని పిలిచింది, దేవుడు అందుకు కాదు ఏర్పాటు చేసుకుంది. పరిశుద్ధత అంటే అసలు అది కానే కాదు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను విడిచిపెట్టి మరిచిపోయి బాధ్యతలను నెరవేర్చకుండా నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను దేవునికి ఇస్తూ ఉన్నాను, దైవార్పితం అని నువ్వు అంటే కూడా అది ఇన్వాలిడ్. అది పరిశుద్ధత కానే కాదు. అది నీకు నువ్వు ఏర్పాటు చేసుకుంది, లేకుంటే మనుషుల పారంపర్యాచారము వలన వచ్చిందే తప్ప దేవుని ఆజ్ఞ అది కానే కాదు. దేవుని ఆజ్ఞ అది కానే కాదు. మొదట నీ ఇల్లు చక్కబెట్టుకునము, మొదట కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. ఆ తర్వాతనే బయటికి వచ్చి సంఘంలో కానీ సమాజంలో కానీ దేవుని విషయం కానీ నువ్వు చేయదగినటువంటి విషయం నువ్వు చెయ్యాలి. ఇంట్లో బియ్యం లేకుండా నిన్నెప్పుడు కూడాను దేవుడు ఆలయానికి కానీ దేవునికి కానీ ఇయ్యమని చెప్పలేదు, చెప్పడు. అంత కఠినాత్ముడు గానే కాదు దేవుడు. ఒకవేళ అట్లా ఎవరన్నా చెప్తూ ఉంటే ఈ రోజుల్లో అది మోసకరమైనటువంటి బోధన తప్ప అది బిబిలికల్ టీచింగ్ కాదు. దేవుడు ఎప్పుడు అట్లా చెప్పాడు. ఎందుకు? అసలు దేవుడు పిలిచిందే నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నీవు సక్రమంగా నిర్వహించటానికి. ఆ బాధ్యతలలో భాగంగా దేవుడు నీకు పని ఇచ్చాడు. ఆ పనిలో భాగంగా దేవుడు నీకు ఒక బాధ్యత. ఏంటిది ఆ బాధ్యత? ముందు కుటుంబం ఇచ్చాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవాడు, తన ఇల్లు విడిచి తిరుగువాడు, గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.
ఎప్పుడు చెప్పలే దేవుడు, ఎక్కడ చెప్పలే దేవుడు, వాక్యంలో ఎక్కడ చెప్పలే. అయితే ఒక ఎగ్జంప్షనల్ కేసు ఉంది దానికి. ఎక్కడ అంటే దేవునికి వాళ్ళు ఆబ్లిగేట్ అయినప్పుడు, అంటే దేవుని దగ్గరికి రావటానికి వారు నీకు అభ్యంతర కారణంగా ఉన్నప్పుడు, ఆటంకము కలిగించినప్పుడు, అప్పుడు దేవుడా వీళ్ళ అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా. అది క్రైస్తవ కుటుంబాల్లో ఏమీ అసలు అది ఉండదు. ఒకవేళ లోకములో లేదా బయట నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారికి అటువంటి సమస్యలు ఉంటాయి, కానీ మనకైతే ఉండవు. మనకైతే ఎవరు కూడాను అటువంటి చెయ్యరు. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను విస్మరించి కొర్బాని, దేవుని సేవని, దేవార్పితమని చెప్పేసి మనం దేవునికి అర్పిస్తే అది పరిశుద్ధత కానే కాదు. మరి పరిశుద్ధత అంటే ఏంది? పరిశుద్ధత అంటే ఏది కాదో ఇప్పుడు దాకా చెప్పుకుంది. మరి పరిశుద్ధత అంటే ఏంది? పరిశుద్ధత అంటే ప్రత్యేకించి ఏదో లేదు. పరిశుద్ధత అంటే మనల్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు అని చెప్పుకున్నాం కదా, మనల్ని దేవుడు పిలిచాడు అని చెప్పుకున్నాం కదా, ఎన్నుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఎన్నుకొనబడినటువంటి వారికి తగిన వారి వలె జీవించటం, ప్రత్యేకపరచబడినటువంటి వారి వలె జీవించటం అనగా మనలను మనము లోకము నుండి ప్రత్యేకపరచుకోవడం. ఈ లోకములో మనం ఉన్నాం, ఈ లోకములో మనం ఉన్నాం. అయితే ఈ లోకము నుండి మనలను ప్రత్యేకపరచుకొని జీవించటమే పరిశుద్ధత. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం క్లియర్గా మాట్లాడదలుచుకుంటే, లోకం అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. లోకము అంటే, లోకము మొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకాన్ని దేవుడు ప్రేమించాడు. ఆ లోకం ఏంటిది? లోకం అంటే మనుషులు. అక్కడ అర్థం మనుషులను దేవుడు ప్రేమించాడు. మనుషులను దేవుడు ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను మన కోసం అనుగ్రహించాడు. అది లోకం. రెండవది లోకం ఉంది. అదేంటి అంటే సిస్టమ్ ఆఫ్ దిస్ వరల్డ్. సిస్టమ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఒకటి లోకమేమో మనుషులు, రెండవది మనుషులలో ఉన్నటువంటి విధానం, సిస్టమ్. దాన్నే ప్రిన్సిపాలిటీస్. ఇక ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుండి రాయబడినటువంటి ఉంది కదా, అధికారులు, లోకనాథులు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ మాటలు ఇది అన్నమాట. సిస్టమ్ అంటే ఇప్పుడు మనుషులు వేరు, సిస్టమ్ వేరు కదా. మనుషులు సిస్టాన్ని నడిపించాలి. కానీ ఇక్కడ లోకంలో ఎట్లా నడుస్తుందంటే సిస్టమ్ మనుషుల్ని నడిపిస్తూ ఉంది. ఈ విధానము మనుషుల్ని నడిపించకూడదు. మనుషులు విధానము కలిగి విధానాన్ని మనుషులు నడిపించాలి. కానీ ఇప్పుడు అట్లాగే అయింది. ఇప్పుడు ఏఐ అనేటువంటిది ఒకటి వచ్చింది. లాస్ట్కి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అదే మనుషులు నడిపించే విధంగా ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం కూడా సైంటిస్టులు వెలుబుచ్చుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మనుషులే నడిపిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అది ఇంకా డెవలప్ అయ్యి మనుషులనే అది కమాండ్ చేసేటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నది అనేటువంటి అభిప్రాయం ప్రస్తుతము ప్రపంచంలో ఉంది. ఇప్పుడు అదే విధానము లోకంలో నడిచేది. లోకంలో ఉన్న వాటిని మనుషులు ఏలాలి, వాటిని వీళ్ళు గ్రిప్పులో ఉంచుకోవాలి. కానీ లోకంలో ఉన్నవి మనుషులను గ్రిప్పులోనికి తీసుకొని మనుషులను నడిపిస్తూ ఉన్నది. ఉదాహరణ చూద్దాం. మనం ఉదాహరణ చూస్తే ఇప్పుడు కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 24వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం, భూమియు దాని సంపూర్ణతను లోకమును దాని నివాసులను యెహోవావే. ఇప్పుడు లోకం ఎవరిది? దేవునిది. లోకము దేవునిది. లోకములో ఉన్నటువంటి నివాసులు దేవుని వారు. ఓకే. రెండవది మనం చూద్దాం. యోహాను సువార్త 14:30.
యోహాను సువార్త 14:30 యేసు ప్రభు శిష్యులతోటి మాట్లాడుతూ అన్నటువంటి మాట, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఇక్కడ కూడాను యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమని, లోకాధికారి ఒకడు ఉన్నాడు, వాడు వస్తున్నాడు, వానికి నాకు ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు లోకం ఎవరిది? ఆయనది. ఎవరిది? ఎవరైతే అక్కడ మాట్లాడుతున్నాడో యేసు ప్రభు సర్వ సృష్టికర్త, ఆయన నరావతారిగా ఉన్నటువంటి సృష్టికర్త, ఆయనది లోకం. అదే కదా మనం చదువుకుంది కీర్తన 24:1, లోకము దాని నివాసులను యెహోవావే. ఆయనే సృష్టికర్త, ఆయనే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అపవాది గురించి మాట్లాడినటువంటి మాట. ఈ లోకాధికారి అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? అపవాది గురించి, సాతాను, దుష్టుని గురించి అంటే దుష్టుడు ఎవరు? ఈ లోక అధికారి. మరి దేవుడు అనుకున్నాం కదా, లోకంని సృష్టించినటువంటి వాడు, లోకం మీద అధికారం. కానీ అక్కడనే తేడా ఉంది. అందుకే మనం ముందు చెప్పుకున్నాం, అక్కడ లోకము అంటే మనుషులు, ఇక్కడ లోకము అంటే ప్రిన్సిపాలిటీస్, సిస్టమ్, పద్ధతులు, ఈ లోక ఆచారాలు, ఈ లోకములో సృష్టించుకున్నటువంటి పద్ధతులు. ఇవి తండ్రి నుండి పుట్టినటువంటివి కావు, ఇవి అపవాది సంబంధివి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా మాట్లాడతాడు ఈ విషయం గురించి. కాబట్టి ఇక్కడ లోకము అనేటువంటి మాటలో 2 అర్థాలు మనము తీసుకోవాలి. కాబట్టి పరిశుద్ధంగా ఉండటమే అంటే ఏంటంటే, లోకము మనలోనికి రాకుండా మనల్ని మనము కట్టడి చేసుకోవటమే పరిశుద్ధత. దేవుడు అందుకే పిలిచాడు. లోకంలో నుండి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో రాసింది కదా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలునై ఉన్నారు. అంటే అర్థం ఏంటిది? లోకములో నుండి నేను మిమ్మల్ని పిలిచాను, ఎన్నుకున్నాను. కాబట్టి మీరు ఎట్లా జీవించాలి? లోకములోనే ఉన్నారు, కానీ లోకములో ఏలుచున్నటువంటి సిస్టమ్ మీ లోపలికి రాకూడదు. అంటే పాడైపోయినటువంటి ఈ లోక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ లోక వ్యవస్థ నుంచి మనలను మనము ప్రత్యేకపరచుకోవడమే పరిశుద్ధత. ఈ లోక వ్యవస్థ, ఈ లోకాన్ని నడిపిస్తుందే ఒక వ్యవస్థ ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడింది, మహాబబులోను అనేటువంటి ఒక స్త్రీని గురించి అక్కడ రూపకాలంకారంగా చెప్పబడింది. ఏంటిది ఆ మహాబబులోను అనేటువంటి స్త్రీ? ఇదే ఈ లోకములో ఉన్నటువంటి వ్యవస్థ. దాని నుండి మనము ప్రత్యేకపరచుకోవడమే పరిశుద్ధత. అంటే యోహాను పత్రిక 2:15-16లో ఆయన అన్నటువంటి మాటలు మనం మరొకసారి చదువుకున్నట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు అంటే ఏంటి? మీలోనికి తీసుకోవద్దు, మీలోనికి మీరు తీసుకోవద్దు. ప్రేమించటం అంటే ఎవడైతే లోకముని ప్రేమిస్తాడో తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రయస్సు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే, అనగా దుష్టుని నుండి పుట్టినటువంటివే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మనిషికి 3 శత్రువులు ఈ లోకంలో. ఈ 3 శత్రువుల నుండి మనము ప్రత్యేకపరచుకోవడమే పరిశుద్ధత. ఏంటిది ఆ 3 శత్రువులు అంటే? 1 శరీరము, మనకు శత్రువు. 2 అపవాది, సాతాను, మనకు శత్రువు. 3 లోకము,
ఈ మూడు మనకు శత్రువులు. దాన్నే ఏమని చెప్తున్నాడంటే, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఐ, ప్రైడ్ ఆఫ్ లైఫ్. గర్వము, జీవపుటంబం. నేత్రాశ, కళ్ళతోటి చూడాలి చూడాలి చూడాలి. శరీరాశ, అనుభవించాలి. ఈ మూడిటిని ఈ మాటలతోటి ఇక్కడ వాక్యము వివరిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి నుండి మనలను ప్రత్యేకపరుచుకోవడమే పరిశుద్ధత. కాబట్టి ఒక పడవ నీళ్ళల్లోనే ప్రయాణం చేస్తుంది. అది దాని డిజైన్లోనే ఉంది. అది షిప్ మెంట్ ఫర్ వాటర్, అంతే. అయితే ఆ వాటర్ అనేటువంటిది షిప్లోనికి రాకూడదు. వాటర్ అనేటువంటిది షిప్లోనికి వస్తే ఏమైపోతుంది? షిప్ మునిగిపోతుంది. ఈ లోకంలోనే మనము ఉన్నాము. అయితే లోకములో ఉన్నవి మనలోనికి రాకుండా మనలను మనము కాపాడుకోవడమే పరిశుద్ధత. కాబట్టి ఎంతగా మనము ప్రాక్టీస్ చేయాలంటారు ఈ లోకం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి? ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? ఎన్ని విధాలుగా మనల్ని మనం కాపాడుకోవాలి ఈ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి? కాబట్టి ఈ విధంగా ప్రత్యేకపరుచుకోవటమే పరిశుద్ధత. రెండు ఉదాహరణలు చూసి మనము ముగించేసుకుందాం, టైం అయిపోతుంది కాబట్టి. తనను తాను ప్రత్యేకపరుచుకున్నటువంటి వారిలో మంచి ఉదాహరణ యోసేపు. యోసేపు యాకోబు కుమారుడైనటువంటి యోసేపు. ఆయన తను తాను ప్రత్యేకపరుచుకొని జీవించాడు. జీవితాంతం ఎక్కడ కూడాను మిస్ కాలేదు, ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. అప్పుడు ఇంకా దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, బైబిల్ లేదు, ఇలాంటి బోధలు లేవు, ఏమి లేవు. ఉన్నది ఒకే ఒకటి, ఒక ఓరల్ ట్రెడిషన్. అబ్రహాం నోవహుతోటి దేవుడు చేసినటువంటి నిబంధన తన పిల్లలకు తనకు చెప్పుకుంటూ వచ్చాడు. ఓరల్గా ఇట్లా ఉండాలి, మనం ఇట్లా ఉండాలి, దేవుడు ఇట్లా చెప్పాడు, మనం ఇట్లా ఉండాలి. అక్కడ నుండి అబ్రహాముతోడు నిబంధన చేశాడు, అబ్రహాముతోడు దేవుడు మాట్లాడాడు. అప్పుడు అబ్రహాం తన పిల్లలకి మనం ఇట్లా ఉండాలా, మన దేవుడు ఇట్లాంటి వాడు కాబట్టి మనం ఇట్లా ఉండాలి, ఈ విధంగా చేయాలి. అదంతా ఓరల్ ట్రెడిషన్. నోటితోటి ఇట్లా ఉండాలయ్యా మనం, అంతే, అది చెప్పుకోవడం వరకే. ఇంకా అంతకు మించి స్పిరిచువల్ టీచింగ్స్, మోరల్ టీచింగ్స్ ఇవేవి కూడాను ఆ రోజుల్లో ఎక్కడా కూడాను లేవు. లేనటువంటి దినాల్లో యోసేపు జీవించాడు. ఆయన జీవితాన్ని మనము పరిశీలన చేస్తే ఆయన ఎక్కడా కూడాను లోకముతోటి కాంప్రమైజ్ కాలేదు. అన్ని చెడిపోవడానికి కావలసిన అన్ని అవకాశాలు తనకు వచ్చినాయి. కరప్ట్ అవ్వడానికి కావలసినంత అవకాశాలు ఆయనకు వచ్చినాయి. కానీ ఆయన చెడిపోవటానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్న వాటి కంటే దేవుణ్ణి ఎక్కువగా ఆయన ప్రేమించాడు. దేవుడే ఆయనకు ఎక్కువ ఈ లోకంలో ఉన్న వాటికంటే. అందుకే ఆ ఆలోచన తన మనసులోనికి రాగానే తప్పు చేయడానికి వెనుకాడి తప్పు చేయకుండా అక్కడ నుంచి పారిపోయినాడు. అది పరిశుద్ధత, అది కాపాడుకోవడం. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ పోతీఫరు భార్య రూపంలో ఆ యోసేపు ఎదుట నిలబడినప్పుడు ఒకరోజు కాదు, ప్రతి దినము ఆమె ఆవాగునని చేయుచుండెను అని చెప్పి రాయబడింది అక్కడ. ప్రతి దినము, ప్రతిరోజు ఆయనకు వచ్చినటువంటి టెంప్టేషన్, శరీరేచ్ఛ నుండి తను తాను ప్రత్యేకపరచుకున్నాడు. యోసేపు శరీరేచ్ఛ తను తాను ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి ఆయనలో ఎటువంటి మచ్చ, అతను పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. శరీరేచ్ఛ తర్వాత ఆయనకు గొప్ప శ్రమ వచ్చింది. శ్రమ. అంతకుముందు అన్నలు కొట్టి గుంటలో పడేసి అమ్మేశారు. ఆ తర్వాత పోతీఫరు ఇంట్లో బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత పోతీఫరు భార్య టెంప్టేషన్ నుంచి ఆమె తీసుకుపోయి ఏం చేసింది? ఆయన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేసింది. జైల్లో సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఆ జైల్లో ఉన్నప్పుడు ఏదో కొంచెం పానదాయకులకి, భక్ష్యకారులకి వాళ్ళ కళల గురించి వివరించినప్పుడు
వారు ఆయనకు పానదాయకుడిని రిలీజ్ చేసేటప్పుడు కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోమంటే మనిషి కదా మర్చిపోతారు మనుషులు. చేసిన మేలు మర్చిపోయి ఏం చేశాడు? పానదాయకుడు మర్చిపోయినాడు, హాయిగా రాజు దగ్గర ఉన్నాడు. అందుకని దేవుడు మళ్ళా పానదాయకుడిని మర్చిపోయినాడని చెప్పేసి ఫరోకే ఒక కళను పెట్టాడు. ఆ ఫరో కళగా కానీ వణుకుతా ఉంటే ఈ పానదాయకుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నాకు కళకి అర్థం చెప్పి నా లైఫ్ ఇట్లా ఉంటుందని చెప్పినటువంటి వాడు యోసేపు కదా. అయ్యా, యోసేపు జైల్లో ఉన్నాడు, ఆయన అయితే నీ కళకు అర్థం చెప్తాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ఎవరి ఎడల ఉంటుంది దేవుని యొక్క ప్రణాళిక? తన్ను తాను ప్రత్యేకపరచుకున్నటువంటి వారి ఎడలా, అందరి ఎడల కాదు. ఎవడైతే లోకమాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకుంటాడో, ఎవడైతే తన పరిశుద్ధతను కాపాడుకుంటాడో, లోకంలో ఉన్నవి తనలోనికి రాకుండా కట్టడి చేసుకుంటాడో, అట్టివారి ఎడల దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఫరో కళను కనడానికి తీసుకురమ్మని చెప్పండి. ఆ లోపల ఉన్నటువంటి యోసేపును అంటే తీసుకొస్తే యోసేపును తీసుకొస్తే ఆ కళకు అర్థం చెప్పి ఏం కళ అనేటువంటి తర్వాత విషయం. ఇప్పుడు కళలు గిలలో అప్పుడు వచ్చినాయి. అప్పుడు ఎందుకు వచ్చినాయి కళలో? అప్పుడు వాక్యం లేదు కాబట్టి. అప్పుడు మనుషులతోటి దేవుడు కమ్యూనికేషన్ అట్లా ఉనింది, రకరకాలుగా ఉనింది. కళలే కాదు, ఇంకా రకరకాలుగా మాట్లాడాడు దేవుడు. అది అజ్ఞాన కాలం, అది అట్లా జరిగింది, అట్లా అయింది. ఇప్పుడైతే అవసరంలే. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, దేవుని వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అన్ని విధాల మనకు స్పిరిచువల్ రీసోర్స్ ఉన్నాయి. కళల మీద ఆధారపడవాకండి. కళలు పిచ్చి కళలు వస్తాయి. కళలు కానీ అర్థాలు వెతకబాకండి దయచేసి. మీకు చెప్తున్నా, లేనిపోని మనసులు పాడు చేసుకొని భయపడబాకండి కళల గురించి. దేవుని వాక్యము 1000 times పవర్ఫుల్. దాన్నే మనము ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి ఆయన్ను తీసుకుని వచ్చినప్పుడు కళ అర్థం చెప్పాడు, భావం చెప్పాడు, అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు? యోసేపును ఎట్లా హెచ్చించాడు ఆయన? నేనే ఫరోను నేనే. ఆయన చెప్పినటువంటి మాటను చూస్తే నువ్వు నా తర్వాత ఆయనకు ఉంగరం ఇచ్చాడు. 39వ అధ్యాయం ఆదికాండం 41 కదమ్మా. ఐగుప్తు దేశం అంతటి మీద ఫరోని నేనే. అయితే నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటా ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. అంతగా హెచ్చించాడు. ఏంది కారణమైంది? దేవుడు హెచ్చించడానికి కారణమైంది. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికిచ్చి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. ఏంది అంటే అన్ని శ్రమలు వచ్చినా కాంప్రమైజ్ కాలేదు. తన పరిశుద్ధతను తాను కాపాడుకున్నాడు. అంత టెంప్టేషన్ వచ్చినా లోకానికి శరీరేచ్ఛకు తాను లోబడలేదు, కాంప్రమైజ్ కాలేదు. మరి యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానునా? లేఖనం చెప్పేటువంటి మాట, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రత్యేకించి అడగమనలేదు దేవుణ్ణి. ఎప్పుడైతే ఒకడు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాడో, ప్రత్యేకపరుచుకొని జీవిస్తూ ఉంటాడో, ప్రత్యేకించి ప్రభువా నాకు అది కావాలా ఇది కావాలని అడగానే అవసరం లేదు. ప్రభు అన్నీ ఇస్తాడు. అదే కదా ప్రభు చెప్పింది. ఏం చెప్పాడు? మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడే, అప్పుడు అవి అన్నీయూ అనుగ్రహించబడను. అప్పుడు అవి అన్ని ఏవైతే అవసరమాతో అవన్నీ కూడాను దేవుడు సెట్ చేసి పెడతాడు, యోసేపుకు సెట్ చేసినట్లుగా. ఎవరు యోసేపు? ఎక్కడి వాడు? ఎక్కడ హెబ్రీయుడు? ఎక్కడ బానిస? ఎక్కడ ఖైదీ? ఎక్కడున్నాడు? కారణం తన పరిశుద్ధతను తాను కాపాడుకునుట చేత. దేవునికి ఇష్టం నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా జీవించేటువంటి వారికి ఆయన చేసేటువంటి మేలు ఇంత గొప్పగా ఉంటుంది.
దేవుడు యోసేపుకు ఇచ్చినటువంటి ఘనతను తను ప్రేమించు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. తన పరిశుద్ధతను కాపాడుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఇంకా యోసేపు విషయంలో అథారిటీ, ఇంత గొప్ప అధికారం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఒక సామెత ఉంది, భర్తను పరీక్షించాలంటే భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు భర్తని పరీక్షించాలంట, వాని గుణం బయటపడుతుందంట. భార్యను పరీక్షించాలి అంటే భర్త పేదరికంలో ఉన్నప్పుడు భార్య గుణం బయటపడుతుందంట, ఒక సామెత లోకంలో. అట్లాగే ఒక మనిషిని పరీక్షించాలంటే వానికి అధికారం ఇచ్చి చూడాలి. ఇప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు అంటే ఏదో భయం, ఓయమ్మో ఈ పని చేస్తే ఏమైపోతామో, ఎందుకు వచ్చిన గొడవ. బానిసగా ఉన్నప్పుడు ఏదో భయంతో ఉన్నాడు అనుకుందాం యోసేపు గురించి. ఒంటరిగా ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, లేదా జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు ఇక దేవుడా అనుకున్నాడేమో అని అనుకుందాం ఒకవేళ. ఇప్పుడు అధికారం వచ్చింది, ప్రపంచాధికారం లాంటిది అది. ఈ రోజుల్లో యుఎస్ ప్రెసిడెంట్కి ఎంత ఘనత ఉంటుందో ఆ రోజుల్లో ఐగుప్తు రాజ్యం అంత గొప్పది. ఫరో అనేటువంటి వాడు ప్రపంచంలో అంతగా పేరుగాంచినటువంటి వాడు. ఇప్పుడు ఫరో తర్వాత రెండో వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. అధికారం వచ్చిన తర్వాత అయినా కానీ ఈ లోకము అనేటువంటిది యోసేపులోనికి రావచ్చు కదా. అధికారం వచ్చిన తర్వాత కూడా, అంత గొప్ప అధికారిగా ఉన్నప్పుడు కూడా యోసేపులోనికి లోకము ప్రవేశించలేదు, లోకాశలు ప్రవేశించలేదు, శరీరేచ్ఛలు ప్రవేశించలేదు. తన్ను తాను పేదవాడిగా ఉన్నప్పుడు కాపాడుకున్నాడు, ఖైదీగా ఉన్నప్పుడు కాపాడుకున్నాడు, బానిసగా ఉన్నప్పుడు కాపాడుకున్నాడు, అధికారిగా ఉన్నప్పుడు తను తాను కాపాడుకున్నాడు. అది క్యారెక్టర్ అంటే. అది ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను పేదవానిగా, రోగిగా, బలహీనునిగా, గొప్పవానిగా, ధనవంతునిగా, అధికారిగా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను లోకము నుండి తన్ను తాను కాపాడుకునుటయే పరిశుద్ధత. పరిస్థితులను బట్టి ఇట్టా అయిపోయినాం బ్రదర్. ఆ పరిస్థితులు రాకుండా ఉంటే బాగుండు కదా. దేవుడు ప్రేమించి ఒక అధికారం ఇస్తే, దేవుడు ప్రేమించి కొంచెం ధనం ఇస్తే, దేవుడు ప్రేమించి కొంచెం హెచ్చింపు ఇస్తే, హెచ్చించిన దాన్ని బట్టి, అధికారమును బట్టి, ధనమును బట్టి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఇంకా అది ఇచ్చేది దేవుడు ఇవ్వకుంటేనే బాగుండేది. ముందే బాగున్నాం, ఇచ్చిన తర్వాత పాడైపోయినాం. లోకంలో చాలామంది ఇంతే. ఏమి లేనప్పుడు ప్రభువా ఇచ్చిన తర్వాత ప్రభువుని మర్చిపోతాం. ప్రభు గురించినటువంటి చింతన ఉండదు. పెద్ద పెద్ద భక్తులు ఎవరైనా కానీ, చిన్న భక్తులు, పెద్ద ఎవడైనా, మనిషి యొక్క బలహీనత. అందుకే ప్రభు తన్ను ప్రేమించు వారిని ఉద్దేశించి, తాను ఇష్టపడేటువంటి వారిని ఉద్దేశించి ఆయన ఎప్పుడూ కూడాను కాన్స్టెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారి ఎత్తితే కూడా తలనొప్పి మనతోటి. ఒక్కసారి మనం తీసుకుపోయి ఎక్కించామనుకోండి, మనది కుక్క బుద్ధి అనుకోండి. ఒక మనసులో ఒకవేళ ఏం చేస్తాం, కుక్క ఏం చేస్తాం, సింహాసనం మందికి తీసుకుపోతే కుక్కే. అది సింహాసనం మీద ఉన్న కుక్కే, రోడ్డు మీద ఉన్న కుక్కే. దాని బుద్ధి మారదు. చాలామంది ఉన్నారు దైవజనులు అట్లా. మంచిగా సేవ చేస్తే దేవుడు వారిని హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకుపోతే వాళ్ళు బుద్ధి మార్చుకోకుండా చిల్లరగా తయారైపోయి, చీప్గా తయారైపోయి, నీచంగా తయారైపోయి, నెలబారు మనుషులుగా తయారైపోయి ఉన్నటువంటి వాళ్ళు లేరా? మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధత అంటే అది కాదు. ఒకప్పుడు బాగుండటం, పరిస్థితులు బాగున్నప్పుడు, లేకుంటే పరిస్థితులు బాగలేనప్పుడు, రెండు విధాలా ఉంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు దేవాదేవ అనేవాళ్ళు ఉంటారు, పరిస్థితులు బాగలేనప్పుడు దేవాదేవ అనేవాళ్ళు ఉంటారు. అవి రెండు కూడా తప్పే. పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా బలవంతుడిగా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రత్యేకతనే. పిలువబడినటువంటి వారమే. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలో మనము పరిశుద్ధులుగా ఉండటానికి
ఇష్టపడాలి. చివరిగా ఒక వాక్యం చదువుకుని మనం ముగించేసుకుందాం, సమయం అయిపోయి వచ్చింది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. భక్తి అంటే ఇది. భక్తికి ఇది లేఖనం ఇచ్చినటువంటి నిర్వచనం ఏందో తెలుసునా? ఇది లోక మాలిన్యము, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. ఇది కదా ప్రత్యేకపరచుకోవడం అంటే, ఇది కదా ఇది పరిశుద్ధ జీవితం అంటే. ఇక తక్కిన మిగతా ఏవి కూడా దీంతో సాటి రావు. ఈ విధమైన జీవితం జీవించాలి. ఇంకొకటి లాస్ట్, అదొక్కటి చెప్పేసి మనము ముగించేసుకుందాం. మనం చాలాసార్లు దేవుని చిత్తం ఏదో ప్రశ్నే కదా. ఏ పని చేయాలన్నా దేవుని చిత్తం ఏదో, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా దేవుని చిత్తం ఏదో. దేవుని చిత్తం కనుక్కోవడానికి మనం చేసే యాగి అంతా ఇంత కాదు కదా. దేవుని చిత్తం అసలు దేవుని చిత్తం ఏం చెప్తుంది? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. 3 నుంచి 5 దాకా చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా దేవుని చిత్తము. ఒక నిమిషం అమ్మా. మీరు పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం. ముందు అది చేద్దాం. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ఇది దేవుని చిత్తం. ముందు పరిశుద్ధులుగా ఉండి దేవుని చిత్తము నెరవేర్చినట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? ఈ విషయంలో దేవుని చిత్తమేందో అని మదన పడుతుంటామే, మదనం. అవి ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకు దేవుడు చేసేస్తాడు. ఎప్పుడు మనము పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు. అదే దేవుని చిత్తం. ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడైతే ఒకడు పరిశుద్ధత కలిగి జీవిస్తాడో దేవుని చిత్తం నెరవేర్చేటువంటి వాడు. ఆ తర్వాత 5వ వచనం చదవండి అమ్మా. 5వ వచనం, అన్యజనుల వలె కాకుండా పరిశుద్ధత యందును తన ఘటమును అనగా శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. నా జీవితం ఎడలు దేవుని చిత్తమేదో, నా కొడుకు జీవితం ఎడలు దేవుని చిత్తమేదో, నా కుటుంబం ఎడలు దేవుని చిత్తమేదో, నా పరిచర్య ఎడలు దేవుని చిత్తమేదో. అక్కడ దాకా ఎందుకు, ఆడదాకా అది దేవుడు చూసుకుంటాడు. ఫస్ట్ స్టెప్ చూడు. ఫస్ట్ పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తం. ఇహలోక మాలిన్యపు అంటకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఏ విధంగా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే అనగా అది తెలిసి ఉండుటయే దేవుని చిత్తం. ఫస్ట్ అది తెలుసుకోవాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇవేవి చేయకుండా ఒక్కసారి ఎగిరి గంతేసి ఆ పైకి పోవాలి, దేవుని చిత్తం పట్టుకోవాలి, కనుక్కోవాలి. ఎందుకు ఇస్తాడో, ఎందుకు చేస్తాడు, దానికి ఒక పద్ధతి లేదా దేవునికి? మనలాగా పద్ధతి పాడలేదు మనిషి. దేవుడు అన్ని క్రమాలు ఉంటాయి దేవునికి. ఆ క్రమము మనం పట్టుకోవాలి, ఆ క్రమాన్ని మనం కనుక్కోవాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.